హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో రెడీ అవుతూ హడావుడిగా ఉందని అనుకోవచ్చు మీరు. అవును, చిన్నగా ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చేసి వీడియో గురించి ఫంక్షన్కి అటెండ్ అయ్యిందనమాట. అసలు ఒక 2-3 రోజులు చాలా ఏదో బిజీగా ఉంటున్నాను. వీడియో అప్లోడ్ చేద్దామన్నా అవ్వట్లేదు. ఫ్రైడే నుంచి చెయ్యాలి, ఫ్రైడే పూజ నుంచి. అంతకుముందు కొంత క్రాఫ్ట్స్ చేశాను. ఈ మధ్యన అన్నీ ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తాను అనమాట. సరే, మీకు బాగుంటుంది, సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. వీడియో మాత్రం కలర్ఫుల్గా బాగుంటుంది, మిస్ కాకుండా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫంక్షన్కి ఇలా రెడీ అయ్యాను అనమాట, సింపుల్గాను. సో ఫంక్షన్కి వెళ్ళే ముందు ఒక చిన్నగా మాట్లాడేసి అప్పుడు వెళ్దామని చెప్పని. యాక్చువల్గా సాటర్డే ఏమో రవీంద్ర భారతిలో మాకు మ్యూజిక్ ప్రోగ్రామ్ అయింది. సండే ఒక ఫంక్షన్ అయింది. మండే దీవాళి తెలిసిందే కదా. వరుసగా అనుకుంటూనే ఉన్నాను వీడియో పెట్టడానికి, అస్సలు అవ్వలేదు. బట్ ఆ ఫ్రైడే నుంచి ఉన్న పూజ చేసిన వీడియో మీకు పోస్ట్ చేయాలి. దాంతోపాటు అంతకుముందు చేసిన కొన్ని క్రాఫ్ట్స్ అవి షేర్ చేయాలని చెప్పని ఇక ఈ రోజుకి ఫ్రీ అయ్యనమాట. మళ్ళీ నార్మల్ అందరూ దీవాళి బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. అంటే సేఫ్గా చేసుకున్నారు. మీ ఇంట్లో చక్కగా దీపాలకు అందరూ ఇల్లంతా చక్కగా అందంగా ఉంటుందని, ధనత్రయోదశి అమ్మవారిని బాగా పూజించారని, అలాగే సాటర్డే అదే మన దీపావళికి నైట్ లక్ష్మీదేవిని పూజిస్తారు కదా, ఇవన్నీ బాగా జరిగాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎలా చేసుకున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మా ఇంట్లో కూడా ఏదో సింపుల్గా అయితే జరిగింది. చెప్పానుగా, ఆడవాళ్ళకి ఉండే ఇబ్బందుల వల్ల సింపుల్గా అయితే జరిగింది. ఓకే, బట్ హ్యాపీ. బట్ ఎప్పుడు వీడియో తీసేంతగా ఏం లేదు. నార్మల్గా అందరి ఇంట్లోనే ఎలా జరుగుతాయి అలాగే జరిగింది అంతేను. సో పూజ అది చూసారు కదా. ఈ మధ్య నేను ఏంటంటే నా దగ్గర చాలానే సిల్క్ థ్రెడ్ ఉన్నాయి. బట్ మొన్న తీసుకున్నాను కదా ఆరెంజ్ శారీ, వాటికి సింపుల్గా ఏదైనా థ్రెడ్ బ్యాంగిల్ చేసుకుందాము. ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు. బయట మనం కొంటే చాలా కాస్ట్లీ. మనం చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. నా దగ్గర స్టఫ్ అంతా ఉంది, బట్ చేసుకునే టైం ఉండట్లేదు. అన్నీ ఉంటాయి ఇంట్లోనూ, బట్ నేను టైం స్పెండ్ చేసి కూర్చుని ఏదైనా చేసుకోవాలి అంటే ఇదివరకైతే టక్కన అనుకుంటే చేసేస్తాను. ఇప్పుడంతా డిలే. రేపు చేద్దాం, మళ్ళీ ఎల్లుండి చేద్దాంలే, ఏదో ఒక హడావుడి వల్ల లేదులేమని అనిపించింది. చేసుకుందాము ఎప్పుడన్నా కట్టుకోవాలనుకున్నప్పుడు, సింపుల్గా ఒక థ్రెడ్ బ్యాంగిల్ చేసుకోవాలన్నప్పుడు నేను ఓన్లీ సిల్క్ థ్రెడ్, చిన్న గ్లూ ఉంటుంది కదా మనకి, ఫ్యాబ్రిక్ గ్లూ, అది ఏదైనా స్టోన్స్ ఏదో ఒకటి, స్ప్రింగో స్టోన్సో లేకపోతే బీడ్స్ లైనో స్టోన్స్ లైనో ఏ ఒకటి ఉంటాయి కదా, అది నేను అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎన్ని వేస్తే బాగుంటుంది అంటే ఒక 25-30 అయితే లైన్స్ వేయాలి మనం. వేస్తేనే మనకి ఆ లుక్ బాగా వస్తుంది. అంటే థిక్గా ఉండి చక్కగా చుట్టూరు మనం తిప్పడానికి, ఎక్కడ కనిపించకుండాను ఈవెన్గా ఉండడానికి అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో నేను కూడా అలాగే ఒక 30 వరుసలు వేసి ఎంత కావాలో లెంగ్త్ అది చూసుకోవచ్చు మనం. దగ్గరగా టైట్గా లాగుతూ, దానికి ఏం లేదు, దగ్గరగా ఒక అంటే మనం దాన్ని ఒక్క ముద్దలా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా చేసుకుంటూ పక్కనే అలా అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. ఎండింగ్ స్టార్టింగ్ గమ్ పెడితే చాలు, మిగతా అంతా అవసరం లేదు మనకి. మధ్యలో అంతా గమ్ ఏం అవసరం లేదు. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం అంటూ ఇలా ప్లాస్టిక్ గాజులు ఉంటాయి, వాటిని మనం తీసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మామూలుగా వేసుకోకుండా ఉండిపోయేవి, అవి కూడా తీసుకుని మనం ఒకదానికి ఒకటి స్టిక్ చేసేస్తే ఒక 4-5 బ్యాంగిల్స్కి కొంచెం మనకి విడ్త్ పెరుగుతుంది. మరి సింగిల్గా అంటే కష్టం, కానీ ఒక్కటే బ్యాంగిల్ చక్కగా డ్రెస్సెస్ మీదకి, ఏదైనా సమ్ స్పెషల్గా ఉండే వాటి మీదకి వేసుకోవాలి, అవుట్ఫిట్స్ మీదకి వేసుకోవాలనుకున్నప్పుడు ఓల్డ్ బ్యాంగిల్స్ మీరు వేసుకోకుండా ఉండి ఏం చేయాలో తెలియదున్నప్పుడు యాక్చువల్గా మంచి టిప్ అనమాట అది. వాటన్నిటిని గమ్ పెట్టి అతికించేసి ఈ ఫ్యాబ్రిక్ గ్లూనో లేకపోతే ఏదైనా ఫెవికాల్ పెట్టో గమ్ స్టిక్ చేసేసిన తర్వాత ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ తోటి మంచిగా మనం చేసుకుని ఏదో రకంగా డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే మన దగ్గర ఏదైనా బ్లౌజుల్లో వర్క్ చేసినవి ఏమైనా మిగిలినవి ఏమైనా ఉంటే కూడా వాటిని స్టిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా చమ్కీలో పూసలో ఏవోటి బాల్ చైను, స్టోన్స్ చైను ఏదో ఒకటి ఉంటాయి కదా, అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఒక ఐడియాస్ అంతే ఇవన్నీను. లేదు మనకు ఒక మంచి లేస్ ఉందంటే లేస్ని కూడా మనం బ్యాంగిల్స్ చుట్టూరా చుట్టుకుని ఒక డిజైనర్ పీస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏవో ఉన్నాయి కదా అని చెప్పారు, అప్పటికప్పుడు నేను ఏదో ఊరికే సింపుల్గా మూవీ పెట్టుకుని ఒక హాఫ్ డే ఇలా రెండింటి మీద టైం స్పెండ్ చేసి చేసుకున్నాను. అంటే సింపుల్గా వేసుకోవాలి ఒక డ్రెస్కి అని అనుకుని ఈ రెండింటికి చేసుకున్నాను. ఇదేమో ఆరెంజ్ కలర్ సారీ మనం చూపించాను కదా, దాని మీదకి వేసుకుందామని, అదేమో ఒక డ్రెస్ మీద కన్నట్టుగా 2 అయితే చేశాను. నా దగ్గర ఉన్న వాటితో నేను ఏం కొనలేదు, బట్ ఈ 2 చేశాక ఐడియా వచ్చిందనమాట, ఇంకొంచెం లావుగా పెద్దది చేద్దాము అని చెప్పని. ఇంకా ఉన్నాయి యాక్చువల్గా మా సిస్టర్స్కి, మా ఫ్రెండ్స్కి ఎవరికైనా చేయడానికి అన్నట్టుగా ఎక్కువ బ్యాంగిల్సే కొన్నాను. 2-4, 2-6, 2-8 అన్ని సైజులు తీసుకున్నాను. వేసుకుంటే ఇలా ఉందన్నమాట సింపుల్గా. సెట్స్ కింద చేసుకోవచ్చు మనం. ఒక డజన్ బ్యాంగిల్స్, 6 బ్యాంగిల్స్ అలా సెట్ కింద కూడా మనం చేసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ లావుగా ఉండేవి కొంచెం హెవీగా, మధ్యలో అన్నీ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయని చెప్పండి. అఫ్కోర్స్ సింపుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి నేను ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న
ఈ వూల్ అంటే మనకి మామూలుగా ఉండే వూల్ కాదు, ఇది కొంచెం మ్యాట్స్ చేస్తున్నారు చూస్తారు, ఇప్పుడు రంగోలీ మ్యాట్స్ కింద అందరూ చేస్తున్నారు కదా, ఆ వూల్ తెప్పించుకున్నాను నేను. ఏదో రంగోలీ మ్యాట్ చేద్దాము దీవాళికి ఏదన్నా అని చెప్పని అనిపించింది. ఇవి 250 రూపీస్, 250 రూపీస్. అవి 6 కలర్స్ వచ్చాయి. మామూలుగా 300, 400 అయితే చాలా కలర్స్ వస్తాయి. నా దగ్గర ఇలాంటి థిక్ బ్యాగ్ ఉందన్నమాట. అంటే మనకి గిఫ్టింగ్ పర్పస్ వస్తాయి చూసారా, బేస్కి అనమాట. మనం ఏదో ఒక బేస్ వేయాలి కదా, కింద వేసి దాని మీద మనం ఈ వూల్ అంతా మనం అతికిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పని ఇలా గోల్డ్ కలర్ బ్యాక్ సైడ్ బాగుంది, ఫ్రంట్ లోపల వైట్ బాగుంది కదా అని చెప్పని ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇవి లైట్ వెయిట్గానే ఉంటాయి, బట్ దాని థిక్నెస్ మాత్రం బాగుంటుంది. సో అందుకని ఆ పేపర్ అయితే వేయడానికి బాగుంటుందని చెప్పాను. యాక్చువల్గా ఇవి మోస్ట్ ట్రెండింగ్. అంటే చాలామంది చూడండి, మధ్యలో సెంటర్ టేబుల్ కానీ హాల్లో కానీ ప్రత్యేకించి ఫ్లవర్స్తో ముగ్గు పెట్టి అదంతా అంత టైం లేదు అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి మ్యాట్స్ ఇప్పుడు బాగా పాపులర్గా ఉన్నాయి. అంటే బయట మనం ఇంట్లో డెకరేటివ్గా ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి, కార్నర్స్లో పెట్టుకోవడానికి, లేకపోతే ఒక డిజైన్ లాగానే మనకు వచ్చేస్తున్నాయి కూడాను. చేసుకోవడం చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. హార్డ్ గ్లూ ఒక్కటి మాత్రం మన దగ్గర ఉండాలి. హార్డ్ గ్లూ గండి దానికి రీఫిల్స్ మనం రెడీగా ఉంటే కనుక ఇలాంటి ఒక బేస్. యాక్చువల్గా మనకి మామూలుగా మంచి బ్యాగ్స్ ఉంటాయి చూస్తారా, క్లాత్ బ్యాగ్స్, కొంచెం థిక్గా మాత్రం ఉండాలి, పలుచగా మాత్రం ఉండద్దు. ఏం డ్రా చేద్దాం అనుకున్నాం, ఫ్లవర్ షేప్ ఎలా ఉండాలి మనకి అన్నది మనం చూసుకుని దాని తగ్గట్టుగా ముందే డ్రా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వైట్ కాబట్టి పెన్సిలో పెన్నో ఏదైనా తీసుకుని నేను ఇలా డ్రా చేసుకున్నాను. అంటే ఫ్లవర్లో డ్రా చేసుకున్నాను. మ్యాక్సిమం ఫ్లవర్స్లో ఉంటేనే బాగుంటాయి. దాని తగ్గట్టుగా మనం ఏం కలర్స్ అందులో పెట్టాలి. హార్డ్ గ్లూ పెడితే ఇంక అసలు ఊడదు మనకు, అసలు నో వరీస్ అనమాట. ఎంతెంత లెంగ్త్లో కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే నీట్గా చెయ్యాలి కదా. మనం అన్ని మెజర్మెంట్స్తో కరెక్ట్గా చేసుకుని ఒక సర్కిల్ షేప్లో కావాలనుకున్నాను కాబట్టి మొత్తం సర్కిల్, నాకు ఆ బ్యాగ్ ఉన్నంత ప్లేస్ వరకు సర్కిల్ అంత డిజైన్ వస్తే అంత డ్రా చేసుకున్నాను. సో సెంటర్ మాత్రం ఒక రౌండ్లో పెట్టుకున్నాను అనమాట. అక్కడ జస్ట్ ఫస్ట్ ఇలా ఒక చిన్న ఒక రౌండ్ చుట్టుకుని చేతితోటి అప్పుడు హార్డ్ గ్లూ పెట్టి అంటిస్తే ఇంకా స్టిక్ అయిపోతుంది. దాని తగ్గట్టుగా మనం కలర్స్ ఎలా మార్చుకోవాలి అనేది మన ఇష్టం. ఏమేం కలర్ తర్వాత ఏమేమి పెట్టుకోవాలి అవన్నీ చూసుకొని పెద్ద పెద్ద సైజులు కూడా మనం చేసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ అంత ఉండాలి అంటే ఏదైనా మనం జూట్ క్లాత్ అవి ఉంటాయి కదా మనకి పెద్ద సైజు, లేకపోతే రెగ్జిన్ క్లాత్ ఉంటుంది. బ్యానర్స్ చూసి మనకి బ్యానర్స్ కడతారు చూసారా రోడ్ మీద, ఆ బ్యానర్స్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అవి థిక్నెస్ బాగుంటాయి. అలాంటివి మనం ఏదైనా పెద్దవి ఓల్డ్ ఏదైనా మనం ఉంటే కనుక దాంతో మనం మంచిగా రంగోలీలాగా పెట్టుకుంటే ఏ ఫంక్షన్కైనా పెట్టుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ కింద పెట్టుకోవచ్చు, ఎలా అయినా మన ఇష్టం. ఇప్పుడు మన యూట్యూబ్లో చూసారంటే 100 వస్తాయి ఇలాంటివి. నేను సింపుల్గా నాకు దియా స్టాండ్స్ పెట్టుకుంటాం మనం పూజకి, ఏదైనా పెద్ద స్టాండ్లు దీపాలు పెట్టుకునే స్టాండ్లకి పెట్టుకోవడానికి కింద బాగుంటుంది అన్నట్టుగా నేను ఒక 2 తయారు చేసుకుందాం అని అనుకున్నాను అనమాట. ముందు ఒకటి చేస్తే ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఏమన్నా మార్చాలా ఏంటని చూసి చేద్దామని. వైట్ మీద వైట్ కాబట్టి తెలియట్లేదు, లేకపోతే విడిగా అయితే మాత్రం బాగుంది అనిపించింది. మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటే బాగోదు కదా అని చెప్పి ఒక్క లైన్ మాత్రం ఇలా మెరుంది, జస్ట్ ఒక లైన్ మాత్రం పెడుతున్నాను అనమాట. ఎక్కడికక్కడ కట్ చేసేసుకుంటూ ఉండడమే. హార్డ్ గ్లూకి జస్ట్ అతికించడం ఒకసారి నొక్కడం అంతే, ఇంకా అసలు ఊడడం అంటూ ఉండదు. బట్ లుక్ మాత్రం ఫైనల్గా మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు దీన్ని ఐడియా ఉందా లేదా అనేది చెప్పండి నాకు తప్పకుండా. నేను చేసిన వర్క్ ఎలా ఉందనేది కూడా నాకు చెప్పండి. ఏదో ఖాళీగా ఉంటే ఇలాంటిది ఏదో చెయ్యాలి నాకు, అంటే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అనేది ఇష్టం అనమాట. ఏదో ఒకటి చెయ్యాలి కొత్తదనం. ఇప్పుడు ఇది చూశాను, ఇది ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉంది, మనం కూడా చేద్దాం అనిపించింది. హార్డ్ గ్లూ కానీ నాకు ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. జస్ట్ ఆ మెటీరియల్ మాత్రం 250 రూపీస్ కొనుక్కున్నాను అంతే. మిగతా అంతా స్టఫ్ అంతా ఇంట్లో ఉన్నది, అంత డిజైన్ అది ప్యాటర్న్ అది చూసుకుని దాని తగ్గట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇవేంటంటే ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకునో టీవీ పెట్టుకునో మనకు మంచిగా టైంపాస్ చేసుకునేవి. వేరే ఏదో యాక్టివిటీస్లో ఉన్న కదా, నచ్చిన యాక్టివిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. నాకు ఇలాంటిది ఇష్టం, ఇంకొకరికి ఇంకో రకమైన ఇష్టం, అలా మనకు తగ్గట్టుగా అనమాట. నాకేంటంటే దీపావళికి ఏదైనా పెట్టుకుందాము, లేకపోతే పెద్ద కుందులు పూజలకి ఎప్పుడైనా పెట్టుకుంటే ఇవి ఒకసారి చేస్తే ఇంక పాడవడం ఉండదు. మనం ఎక్కడైనా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్ ఉంది మనకి ఎక్కడైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏదైనా డెకరేటివ్గా పెట్టుకోవాలనుకున్నా కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సెంటర్ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, పూజకి దగ్గర కానీ, పూజకి ఎక్కడైనా కింద బేస్ కింద పెట్టుకోవాలనుకున్నా ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే నాకున్న కలర్స్ని బట్టి ఇలా మ్యాట్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ రోజు నుంచి మీకు షేర్ చేయాలి అనుకున్న వీడియో అనమాట. మన కళాఖండాలు అప్పుడప్పుడు ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను కదా, మనంతా జ్యువెలరీ, ఆ తర్వాత పెయింటింగ్ అయింది, ఇగో ఇప్పుడు ఈ ఆర్ట్ ఏదో క్రాఫ్ట్ అనమాట. అలా నడుస్తూ ఉంటాయి అంతే మధ్య మధ్యలోను. ఇంకా ఉన్నాయి చేయాల్సినవి చాలాను, అవి కూడా చేసి మీకు
అప్పుడప్పుడు షేర్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ మా రవీంద్ర భారతి ప్రోగ్రామ్ది ఒక వీడియో వస్తుంది. నెక్స్ట్ అలాగే దీవాళీ వీడియో చూద్దరు. కానీ ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.